అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా పాతపట్నం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్కి నూతన సంవత్సరాలు తెలుపుకుంటూ, నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వాసు గారికి, అలాగే భుజంగరావు గారికి, అలాగే కామరాజు గారికి, అలాగే ప్రధాన్ గారికి, అలాగే తాతబాబు గారికి, అలాగే అప్పారావు గారికి, అప్పన్న గారికి, అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు జాన్వరి 1 కార్యక్రమానికి ఈరోజే కాదు గతం నుండి కూడా ఈ కార్యక్రమం అనేది నాకు రన్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా జాన్వరి 1 కార్యక్రమం చేయడానికి నేను నిశ్చయించుకొని చేయడం జరుగుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పాతపట్నం మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని దాన్ని వింటున్నాం. ఎంతవరకు నిజం సార్? సార్, అది నేను చెయ్యాలంటే ఆలోచనతో ఉండడం జరిగింది. నా పేరు షణ్ముఖరావు, నా వృత్తి వైద్య వృత్తి. గత 20 సంవత్సరాలుగా పాతపట్నంలో కీలకమైనటువంటి స్థాయిలో రాజకీయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా వైద్య వృత్తి ప్రకారం కూడా పాతపట్నం ప్రజలకి, పాతపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా నేను సేవలు అందించడం జరిగింది. నాకు ప్రజలు, మీరు, నా మిత్రులు, నా మీడియా మిత్రులు, మీరు అందరూ అవకాశం ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పాతపట్నం అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? సార్, చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. పాతపట్నం అభివృద్ధి అంటే ఇంతవరకు ఉన్నటువంటి పరిపాలన ఒక విధంగా ఉంటుంది. నేను నా క్యారెక్టర్ మీకు ఒకసారి చెప్తున్నాను. 2006లో లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి జయప్రకాష్ నారాయణ అంటే కరప్షన్ లేని వ్యక్తి. నా మైండ్ జయప్రకాష్ నారాయణ పార్టీలో చేరిందంటే నా మైండ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేనైతే నిరాడంబరంగా పనిచేస్తూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అదే సార్, అభివృద్ధి పరంగా ఎలా ముందుకు వెళ్తారని సార్? అభివృద్ధి పరంగా అంటే హౌసింగ్ నుండి సర్టిఫికేట్స్ వరకు ప్రతిదీ కూడా గవర్నమెంట్ వారు నిర్ణయించినటువంటి ఫీజులకు మాత్రమే పాతపట్నం పంచాయతీ పనిచేస్తుంది. పంచాయతీలో ఉన్న స్టాఫ్ పనిచేసే విధంగా నేను చూస్తాను.